మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 3 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులో నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు టఫ్ అనిపించింది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఎక్కువగా డౌట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడివి? నాకు డౌట్స్ వచ్చినప్పుడల్లా నేను ఫ్యాకల్టీనే కన్సల్ట్ అయ్యేవాడిని. సార్ అయితే చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేసేవారు. జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా టెస్ట్ సిరీస్ రాసేవా? శ్రీ చైతన్య వాళ్ళు పెట్టిన టెస్ట్ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి. అవే కంప్లీట్గా సాల్వ్ చేశాను, అవే ఎర్రర్ సాల్వ్ చేశాను అంతే. మంత్లీ ఎన్ని టెస్టులు రాసేవాడు? మంత్లీ 4 to 5 రాసేవాడిని మెయిన్స్ పేపర్స్, ఇంక్లూడింగ్ అడ్వాన్స్ కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు. సో అడ్వాన్స్తో పాటుగా అడ్వాన్స్ మెయిన్స్ 2 కలిపి రాసేవాడు మంత్లీ. సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటువంటి నోట్స్ ఏవైతే ఉంటాయో అవే చదివేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో జేఈ కోసం మెయిన్స్ కావచ్చు, లేకుంటే అడ్వాన్స్ కోసం కావచ్చు. సో మనకు మంచి పర్సంటేజ్ కోసము ఇన్స్టిట్యూట్ బుక్స్ చదివితే బాగుంటుందా, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదవాలా? అంటే ఇన్స్టిట్యూట్ బుక్స్ అయితే కంప్లీట్లీ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మనకి మెయిన్స్ కోసం కొన్ని థియరీ స్టేట్మెంట్స్ వస్తాయి, అవి ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేస్తే చాలా బాగుంటాయి. సో కంప్లీట్ మెయిన్స్ కోసం అయితే ఎన్సీఆర్టీ కంపల్సరీ, అండ్ అడ్వాన్స్లో ప్రిపరేషన్ చేసుకుంటే శ్రీ చైతన్య ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చదవాలి. పర్ డే నీ యొక్క ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ ఉంటుండే? అరౌండ్ 12 to 13 అవర్స్ కాలేజ్లోనే ఉంటా. సో ఆల్మోస్ట్ కంప్లీట్లీ 12 అవర్స్ చదువుకుంటూనే ఉంటా. అంటే నువ్వు కాలేజ్లో చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా రివిజన్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఫెడ్ అయిపోయి ఉంటాం, కానీ షార్ట్ నోట్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం లైట్గా.